తిరుమల పవిత్రతపై కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. కోట్ల మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు నాయుడు దెబ్బతీశారని ఆయన అన్నారు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే తిరుమల లడ్డూ గురించి మాట్లాడారని చింతా మోహన్ అన్నారు. చంద్రబాబు నోరు జారకుండా ఉంటే బాగుండేదని ఆయన పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ మరి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఒక 5 ఆవులు తీసిస్తాం. 5 ఆవులు తీసిస్తాం. పెద్ద గొప్ప సంగతి కాదు బ్యాంకులకి. మరి నిరుద్యోగం ఉన్నవాళ్ళు, ఖాళీగా ఉన్నవాళ్ళు తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా ఒక 5 ఆవులు తీసిస్తాం. అక్కడి వచ్చే పాలు మీరు అమ్ముకోండి. నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తే పరిశుద్ధమైనటువంటి నెయ్యి వస్తుంది. నెయ్యి కొరకు బ్రోకర్లు, ట్రేడర్ల పైన ఆధారపడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, మహిళలు వీళ్ళ ద్వారా తీసుకుంటే మీరు కోరుకున్న పరిశుద్ధమైనటువంటి ఆవు నెయ్యి వస్తుంది. మనం కోరుకున్నటువంటి అది మరి మరి గమగమలాడే ఆవు నెయ్యితో చేసినటువంటి లడ్డు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ మరి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఒక 5 ఆవులు తీసిస్తాం. 5 ఆవులు తీసిస్తాం. పెద్ద గొప్ప సంగతి కాదు బ్యాంకులకి. మరి నిరుద్యోగం ఉన్నవాళ్ళు, ఖాళీగా ఉన్నవాళ్ళు తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా ఒక 5 ఆవులు తీసిస్తాం. అక్కడి వచ్చే పాలు మీరు అమ్ముకోండి. నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తే పరిశుద్ధమైనటువంటి నెయ్యి వస్తుంది. నెయ్యి కొరకు బ్రోకర్లు, ట్రేడర్ల పైన ఆధారపడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, మహిళలు వీళ్ళ ద్వారా తీసుకుంటే మీరు కోరుకున్న పరిశుద్ధమైనటువంటి ఆవు నెయ్యి వస్తుంది. మనం కోరుకున్నటువంటి అది మరి మరి గమగమలాడే ఆవు నెయ్యితో చేసినటువంటి లడ్డు.